అక్కడ ఊర్లో ఉండే గాంధీవాదులు, గాంధీ స్మారక నిధి సభ్యులు అందరూ కలిసి ఈ రకరకాల ప్రోగ్రామ్స్ చేయడం చాలా సంతోషం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం తొలి దశ విచారణ ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన విచారణపై డీజీపీకి విచారించారు ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి. అనంతరం తిరుమల నుంచి సిట్ బృందం బయలుదేరి వెళ్లింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి విచారణ ఉంటుందని భావిస్తున్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం తొలి దశ విచారణ ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన విచారణపై డీజీపీకి వివరించారు ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి. అనంతరం తిరుమల నుంచి సిట్ బృందం బయలుదేరి వెళ్లింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి విచారణ ఉంటుందని భావిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, కల్తీ నెయ్యి వ్యవహారం మీద సిట్ బృందం తొలి దశ విచారణ ముగిసినట్లుగాను దానికి సంబంధించి ఆ బృందం నివేదికను కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? మునిరాజ్, సిట్ బృందం తొలి దశ విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, గత 4 రోజులుగా సిట్ బృందం తిరుపతి, తిరుమలలో వివిధ విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తమకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని అధికారుల నుంచి, టిటిడి అధికారుల నుంచి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే కల్తీని లడ్డూ ప్రసాదాలలో కల్తీని వ్యవహారం ఇప్పటికే వివాదం రేపిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ బృందం 3 బృందాలుగా విడిపోయి వివిధ అంశాల్లో అంటే కల్తీకి కారకులు ఎవరు, దీని ఏ విధంగా పాల్పడ్డారు, ఏఆర్ డైరీ ఫుడ్స్ ఏ విధంగా ఈ కల్తీనికి కారకులయ్యారనే దానిపైన క్షుణ్ణంగా కూడా దర్యాప్తును కొనసాగించారు. ఈ తిరుమలకు చేరుకున్నటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని కాసేపటి కిందటే సిట్ బృందం కలిసి తమ మధ్యంతర నివేదికను అందించడం జరిగింది. దీంట్లో పూర్తిగా అంటే ప్రభుత్వం లేనటువంటి కల్తీని వివాదానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఎంతవరకు దొరికాయి, ఏ విధంగా తాము దర్యాప్తు సాగించిందనే దాన్ని డీజీపీకి వివరించినట్లు తెలుస్తుంది. దీని తర్వాత అంటే ఈ ఈవినింగ్ ఆయన స్వయంగా డీజీపీ మీడియాతో మాట్లాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో 3వ తేదీ విచారణ ఉన్న నేపథ్యంలో దీనిపైన డీజీపీ చేసేటువంటి వ్యాఖ్యలు అంటే సిట్ బృందం ఇచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలో డీజీపీ చేసే వ్యాఖ్యలను చేస్తారనే దాని మీద స్పష్టత వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు పోతుంది అనేది కూడా డీజీపీ మాట్లాడిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు దేవుని రాజకీయాలకు లాగకండి అని చెప్పి నిన్న చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఎల్లుండు పవన్ కళ్యాణ్ తన ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా తిరుపతిలో వారాహి సభ నిర్వహించబోతున్నారు. ఆయన వారాహి సభ నిర్వహించడాన్ని ప్రతిపక్ష వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన ప్రాయశ్చిత్త దీక్షను ఉపసంహరించుకోవాలని కూడా అపీల్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, దీనికి ఏ విధంగా కౌంటర్ ఇస్తారనే దాని మీద మాత్రం ఉత్కంఠగా కొనసాగుతుంది. జ్యోతి, ఇక తదుపరి విచారణ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది?
సిట్ దర్యాప్తు ఆధారంగా అంటే సుప్రీంకోర్టు కూడా ఆధారాలు ఏ విధంగా క్రాస్ చెక్ చేసుకోకుండా వ్యాఖ్యానిస్తారు. ఒక సంస్థ ఇచ్చినటువంటి నివేదికని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేయడం అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కాబట్టి పూర్తి స్థాయి ఆధారాలతోటి మాట్లాడాలి. అలాగే కేంద్ర దర్యాప్తు బృందం అవసరమా అని ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందా లేక సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దర్యాప్తు సరిపోతుందని కోర్టుకు నివేదిస్తుందనే దాని మీద కూడా కొంత ఉత్కంఠత నెలకొంటుంది రాజకీయాల్లో. ముఖ్యంగా దేవుడి అంటే శ్రీవారి భక్తులు అంతా కూడా కల్తీ నెయ్యి కారణంగా మనోభావాలు దెబ్బతిన్నాయి, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ డీజీపీ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, దానికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యమయ్యే దాని మీద మాత్రం స్పష్టత వచ్చే అవకాశాలు సాయంత్రం తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్. బీసీవై పార్టీ